గణేశుడి ఆశీర్వాదంతో
మరియు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మన వ్యాపారాలలో మన ప్రొఫెషన్లో అభివృద్ధి చెందాలని, రైతు మంచి పాడి పంటలు పండించాలని ఈ శుభ సందర్భంగా అమ్మవారిని వేడుకుంటూ, భారతదేశం అంటే సనాతన ధర్మానికి పుట్టినిల్లు. ఈరోజు మనము నిర్వహిస్తున్న గణపతి నవరాత్రులు కానీ, అనేక మండపాల్లో రోజు పూజా కార్యక్రమాలు, హోమాలు, కుంకుమార్చనలు, గౌరీ పూజలు, అన్నదాన కార్యక్రమాలు, ఇది ప్రపంచంలో ఎక్కడ ఉండే ఇటువంటి అనుబంధము, ఇటువంటి పూజా కార్యక్రమాలు కానీ, ఈ నవరాత్రులు కానీ కేవలము భారతదేశంలో మనం చూస్తాం. మీరెవరో పక్క పక్కన కూర్చున్న వాళ్ళకు పరిచయం కూడా లేకపోవచ్చు, కానీ ఒక సోదరమని భావంతో మనం కూర్చొని ఒక గంట సేపు అన్ని మర్చిపోయి అమ్మవారి సన్నిధానంలో మనం పూజ చేసుకుంటున్నామంటే ఇది కేవలం మన భారతదేశంలో ఉన్నది. భారతదేశంలో మనం పుట్టినందుకు, అంత హిందువులుగా పుట్టినందుకు, మనము ఏ జన్మలో పుణ్యం చేసుకుంటేనే మనం హిందువులుగా పుట్టినాం. ఎక్కడ ఏ మతంలో ఉండదు ఇటువంటి అనుబంధం కానీ, ఇటువంటి అంటే పురాతన ధర్మాని కోసము కార్యక్రమాలు, మన పండుగలు. కనుక మనము మన పండుగలు సంవత్సరంలో అనేక పండుగలు చేసుకుంటాం. దాంట్లో ఇది గణేష నవరాత్రులు అంటే 10 రోజుల పండుగ. ఏదైతే బాలగంగాధర తిలక్ గారు హిందువుల ఐక్యత గురించి ప్రారంభించింది. ఇది హిందువుల ఐక్యత ఈ 10 రోజులు అద్భుతంగా మనం చూస్తాం. ఎక్కడ చూసినా కానీ వందలాది సంఖ్యలో మండపాల దగ్గర కలిసిమెలిసి మనము కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. అదే విధమైన తిలక్ గారు ఆశించిన హిందూ ఐక్యత మనము ఈ 10 రోజులే కాకుండా నిరంతరము హిందువుల ఐక్యత పెంపొందించాలి, ఇంకా పటిష్టం కావాలని, సనాతన ధర్మం మున్ముందు ఇంకా పటిష్టంగా ముందుకు సాగాలని, దాంట్లో మనమందరం కూడా భాగస్వాములు కావాలని, మన పండుగలు గొప్పగా వైభవంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని గొప్పగా చేసుకోవాలని కోరుకుంటాం. ఎందుకంటే ఈరోజు హిందువుల గురించి ఎందుకు వచ్చిందంటే మాట, హిందువుల పైన మనం చూస్తా ఉన్నాం అనేక సంఘటనలు, నిజామాబాద్లో కూడా పోతే జరుగుతుంటాయి. హిందూ మహిళల పైన అగాత్యాలు చూస్తూ ఉన్నాం, లవ్ జిహాదనో ఇంకేదో ఏదో. మనం అందరం కలిసిమెలిసి ఉంటే ఏ పని చేయలేరు మనకు. దాంట్లో హిందుత్వంలో గొప్పతనమే అది. మరొకసారి శుభ సందర్భంగా గాంధ సంఘ పెద్దలకు, సోదరులకు, యువకులకు, చిన్నారులకు మరియు ఈ గౌరీ పూజ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి మహిళా సోదరునికి ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. బోల్ గజానన్ మహారాజ్ की जय, श्री माते नमः, गजानन महाराज की जय, जय श्री राम, भारत माता की जय. వారి కార్యకర్తలందరికీ థ్యాంక్స్. మళ్ళా మొన్న బోనాలు కూడా వచ్చారు సార్. ఇక ఆ రోజు అక్కడనే కలిసిరు, అదే కలిసిరు. కానీ ఇక్కడ సంఘం ఫస్ట్ టైం ఇంత పెద్దగా కార్యక్రమం చూసి ఇక్కడ తీసుకొచ్చి చేసేవారు సార్. సార్ మాకు బతుకమ్మ కూడా ఫస్ట్ టైం డీజే తోటి మన నిజామాబాద్ అంత పెద్ద ఎత్తున జాయిన్ అంటే మా సంఘం నుంచి సార్. ఆ కార్యవర్గం మాకు సంతోషించినందుకు సంతోషం సార్. అమ్మవారిని ఈ అమ్మవారు కూడా ఈ నవరాత్రులది కూడా స్టార్ట్ చేయడానికి ఆ పంతులు గారు రెడీ ఉన్నారు. దాన్ని కూడా మనందరికీ తెలుసు. అంటే ప్రముఖ పండితులలో గౌరీశంకర్ శర్మ, వారి కుమారుడు పవన్ శర్మ ఆధ్వర్యంలో సనాతన ధర్మ ఏదైతే ఈ నవరాత్రి ఉత్సవాలలో ఇక్కడ జరుపుకోవడం అనేది శాస్త్ర పరిషత్ అనేది ఒక ఆధ్యాత్మిక సంస్థది, ధార్మిక సంస్థది. వారు ఈ నవరాత్రుల్లో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా చాలా సంతోషదాయకం. మీ నాన్న సంఘం దినదినాభివృద్ధి చెందుతామట ఇప్పుడే జరుగుతుంది. ఎందుకంటే మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా మీరందరూ దైవభక్తులు, దేశభక్తులు, దాంట్లో ఎటువంటి సందేహం
అన్ని ఇష్టపెట్టి తన కుటుంబం కోసం కాదు, తన పరివారం కోసం కాదు, కేవలం దేశం కోసం, సమాజం కోసం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా గొప్ప వ్యక్తి. జై శ్రీరామ్. ఆశీర్వాదం ఇస్తారు. ఇచ్చిన తర్వాత పొడి పెట్టుకోండి. అందరూ చేసి అందరికి ఆశీర్వాదం ఇస్తారు. అమ్మ మీరు అందరు కూర్చోండి, అట్లనే ఎక్కడ వాళ్ళు అక్కడనే కూర్చోండి. సనాతన ధర్మం గురించి ఏదో ఒకటి ప్రజలకు తెలియజేయాలనే వాళ్ళ సంకల్పం ఏదైతే ఉందో అదే ఈ మండపం యొక్క ప్రత్యేకత అని నేను మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే హిందువుల ఐక్యత గురించి ప్రారంభించిన గణేష్ పండుగ, గణేష్ నవరాత్రులు ఏదైతే 10 రోజులలో ఎక్కడ ఏ మండపంలో చూసినా హిందువులు అందరూ కూడా కలిసిమెలిసి మన ఐక్యమత్యని చాటుతాం. తిలక్ బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన కాన్సెప్ట్ కూడా హిందువుల ఐక్యత గురించి. కానీ ఇటువంటి మన ఈ ఐక్యత శాశ్వతంగా రాబోయే రోజులలో ఏ హిందూ ఒక చిన్నగా అవసరం ఉన్నా, ఏ ఇబ్బంది కలిగినా హిందువులందరూ కూడా ఎప్పుడు ఐక్యతగా ఉండి వారికి ఏ హిందూ ఒక చిన్న అవసరం ఉన్నా కానీ మనమందరం కూడా ఐక్యమత్యంతో సమాజానికి సేవ చేయాలని ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనం కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం, గొప్ప గొప్ప కార్యక్రమాలు చాలా ఆనందం. ఇంకా గ్రాండ్ గా మనం చేసుకున్నాం మన హిందూ పండుగలు. దాంతో పాటు హిందువుల పైన, హిందూ మహిళల పైన జరుగుతున్న ఈరోజు అరాచకాలు కానీ చూస్తా ఉన్నాం. మన ఐక్యత ఇంకా పటిష్టం కావాలని ఈ నవరాత్రి సందర్భంగా మనమందరం కూడా గణేశుని వేడుకుంటూ ఆ గణేశుని ఆశీర్వాదము మనతో పాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదం ఉండాలని, రైతులు మంచి పాడి పంటలు పండించాలని, యువకులు ఏదైతే దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న మనమందరం కూడా ఇంత పటిష్టంగా దేశభక్తులు, దేశభక్తులు మనలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరొకసారి ఈ గణపతి నవరాత్రి సందర్భంగా హైందవ సేన గణేష్ మండలి సభ్యులకు మరియు గిరిజన సోదరులకు, యువకులకు, చిన్నారులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్, గజానన్ మహారాజ్ కి, భారత్ మాతా కి. మరి ఈ యొక్క హైందవ సేవా సమితిలో వాళ్ళు కూడా కుటుంబ సభ్యులాగా అందరు సహకరించారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి కొద్ది సేపట్లో
ఈరోజు గణపతి జ్యోతి గణపతి ప్రతిమని ప్రతిష్ఠించిన తర్వాత చతుర్దశి 10 రోజులు గణపతి ప్రతిష్ఠించి గణపతి నవరాత్రులు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా ఏ నగరంలో ఏ వీధిలో చూసినా గణపతి నామస్మరణ మారుమోగుతూ ఉంటుంది. ఇందూరు నగరంలో ముఖ్యంగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ భక్తి శ్రద్ధలతోటి వేలాది మండపాలు ఇందూరు నగరంలో ఈరోజు గణపతి నవరాత్రి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మనము అనేక సంఘాలు, అనేక కుల సంఘాలు, యువకులు మండపాలు పెట్టి ఘనంగా ఈ ఉత్సవాలు చేసుకుంటూ ఉంటాయి. ఈరోజు 26వ డివిజన్లో ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళు గణపతిని ప్రతిష్ఠించి నిత్యం పూజ చేస్తూ ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం నిజంగా చాలా సంతోషదాయక విషయం. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ పంటు వైష్ణవి రాము గారు రావడం, వారితో పాటు ఈ బ్యాంక్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున గణపతి నవరాత్రి శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఆ గణపతి ఎందుకంటే విఘ్నాలను తొలగించే గణపతికి పూజ చేస్తే విఘ్నాలను తొలగించి భవిష్యత్తులో దినదినాభివృద్ధి జరుగుతుంది అందరి జీవితాలలో. మీ బ్యాంకు కూడా 94 సంవత్సరాల 81 సంవత్సరాల ఇది నిజామాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేసి 1 year అయింది. తెలంగాణలో ఫస్ట్ బ్రాంచ్, తెలంగాణలో ఇంకా కొన్ని బ్రాంచ్లు ఇంకా ఓపెన్ కావాలని, వారి సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఆర్బీఐ బ్యాంక్ మేనేజర్ గారికి, స్టాఫ్కు గణపతి నవరాత్రి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. గణపతి బొప్ప, జై శ్రీరామ్. గురుడు గల్లీలోని రవీంద్ర గణేష్ మండలి మండపానికి నిర్వహిస్తున్న సభ్యులకు, గురుడు గల్లీ సోదర సోదరిమణులకు, పెద్దలకు, యువకులకు, చిన్నారులకు ప్రతి ఒక్కరికి కూడా గణపతి నవరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఈ మండప ప్రత్యేకత నిజామాబాద్ నగరంలో, ఇందూరు నగరంలో గత 30 సంవత్సరాల నుండి గణపతి మండపం, గణపతిని ప్రతిష్ఠించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 7 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల క్రితము మొత్తం అన్ని కూడా యాపిల్లతోటి, యాపిల్ పండ్లతోటి ప్రత్యేకమైన అలంకరణ చేసి ఇందూరు నగరంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఈ రవీంద్ర గణేష్ మండలి ఒక ఐకాన్ అని చెప్పచ్చు. ఈరోజు 7వ సంవత్సరము ప్రత్యేకమైన అలంకరణతోటి, ఇంతటి గణపతి విగ్రహాలతోటి, 1800 విగ్రహాలతోటి అలంకరించడం నిజంగా చూస్తే నా భూతం నా భవిష్యత్ చాలా ఆనందంగా ఉంది. మీ స్ఫూర్తికి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఈ కిల్లా దగ్గరనే చాలా రకరకాలైన అలంకరణతోటి గణపతి మండపాలు గత 2-3 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. అంటే ఏదో స్పెషల్ ఆ గణేష్ మండపానికి, ఆ గణేశుడికి అలంకరణ
చాలా ఈ దేశంలో మన రాష్ట్రంలో మన నగరంలో వేలాది లక్షలాది మండపాలు అనేక మంది ప్రతిష్ఠిస్తారు, నవరాత్రి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. కానీ ప్రత్యేకమైన అలంకరణతో చేస్తున్న మీకు సుభాష్ మరియు పెద్ద మనిషి అందరికీ, ఎందుకంటే నాకు మొదటి నుంచి సుభాష్ బాగా దీంతో అటాచ్మెంట్ ఉన్నది. నేను కల్మానే ఏం హ్యాపీ గణపతి అంట. మరి పెద్ద మనిషి అప్పుడు నేను ఇక్కడ ఒక మందిర నిర్మాణానికి తన తీసుకెళ్లి స్ఫూర్తి నా వంతు సహకారం చేయడం కూడా ఈ గురువు కలిలో ఇది నా అదృష్టంగా భావిస్తా. ఆ గణపతి ఆశీర్వాదము మన పైన మన కుటుంబ సభ్యుల పైన నిండుగా ఉండాలని, మీ యొక్క ఏదైతే ఆలోచన విధానం ఉందో, గణపతులు అయితే చాలా పెద్ద పెద్ద పెడతా ఉన్నారు, ఒక ప్రత్యేకమైన అలంకరణ మీ గణపతికి భవిష్యత్తులో ఇదే విధమైన ఒక ప్రత్యేకమైన అలంకరణ చేయాలన్న ఆలోచన ముందు కూడా సాగాలని, అదేవిధంగా ఏదైతే మీరు అంటే మనసు పెట్టి మీరు ఏదైతే గణపతికి ప్రత్యేకమైన అలంకరణ చేస్తున్నారో, మన సనాతన ధర్మాన్ని మీరు ఆచరిస్తున్నట్టు, దాన్ని మీరు గౌరవిస్తున్నట్టు, మన సనాతన ధర్మాన్ని మీరు మీ వంతు సహకారం చేస్తున్నారు. అంత ప్రత్యేకంగా మీరు మనసు పెట్టి చేస్తున్నందుకు మీ అంటే బృందం అందరికీ మా భగత్ ఎప్పుడెప్పుడు అసలు ఎప్పుడు పడుతుంది నిలడిగా పట్టుకున్నాడు నిలడు. చాలా మందికి ఈ రవీంద్ర గణేష్ మండప నిర్వాహకులకు, పెద్దలకు, ప్రతి ఒక్కరు కూడా మరి ఒక్కసారి పేరు పేరున కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఓం గజానన్ మహారాజ్ కి. గణపతి గొప్ప, గణపతి గొప్ప. జై శ్రీరామ్.